ఓటు చోరీతో దేశ ప్రజల హక్కుల కారణపడుతున్నాయి అని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రజల హక్కులు అంటే ఏంటి? వాళ్ళకు ఆర్థిక భద్రత ఉండాలి, స్వేచ్ఛగా నిద్రపోగలగాలి, ఆరోగ్య వ్యవస్థ అందుబాటులో ఉండాలి, విద్యా సంస్థలు ఉండాలి, ప్రజలకు సౌకర్యాలు ఉండాలి, ప్రభుత్వం ద్వారా ఆహార భద్రతతో పాటు శాంతి భద్రతలు జీవించే వ్యవస్థ ఉండాలి. కానీ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? ప్రజలు తమకు నచ్చిన వారికి స్వేచ్ఛగా ఓటు వేసినప్పుడు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓటు దొంగలించబడుతుంది. అలా దొంగలించబడిన ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వస్తుంది. మోడీ ప్రధాని అవుతున్నారు. ఇది రాను రాను దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతుందని రాహుల్ గాంధీ గారు అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మన కోసమే కదా రాహుల్ గాంధీ గారు చేస్తుంది ఇదంతా. కాబట్టి తెలంగాణ ఆంధ్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్త పడండి, అలర్ట్గా ఉండండి. రానున్న ఎన్నికల్లో అంటే ఎన్నికలు ఇప్పుడు ఎట్లా తయారైపోయినాయి అంటే, వాస్తవం కూడా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ కొంత భగవంతుని పేరు మీద కొంత ఓటు బ్యాంకు తయారు చేసుకుంటుంది, ఓట్లు వేయించుకుంటున్నారు. కొంత మతం పేరు మీద కొంత ఓటు గెలిపించుకొని ఒక 30, 40, 50 ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది వాస్తవమే, నిజమే. కాబట్టి కొన్ని నెలలుగా, 2 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు పదే ఇది ఏనాటికైనా ఎప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, ఇంకా ప్రమాదానికి గురైపోతారు. ఈ యొక్క అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక బీజేపీ కుట్ర ఆపాలి అంటే అది ఓటు. ఇప్పుడు రాజ్యాంగం ఒక దిక్కు, ఎన్నికల కమిషన్ దొంగలించబడుతున్నది. అంటే మనుషుల యొక్క హక్కులు, స్వతంత్రాన్ని, వాళ్ళ స్వేచ్ఛను ఓటు ద్వారా తెచ్చుకునే ప్రతి ఓటరి హక్కులను బీజేపీ పార్టీ కేంద్రంలో ఎన్నికల కమిషన్ ద్వారా కొన్ని ఓట్లను దొంగలించబడి ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ పరిపాలిస్తుంది. జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా పార్లమెంట్ నుంచి గల్లీ వరకు వారు ప్రజలను వారు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నదే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే పెడుతుంది. ఇంకొకటి బీజేపీ అధికారం రాకముందు 54 లక్షల కోట్ల అప్పు ఈ దేశానికి ఉండే. బీజేపీ వచ్చాక దాదాపు ఇప్పుడు 140 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు మనము 67 స్వతంత్రం వచ్చిన తర్వాత 67 సంవత్సరాలు పాలనలో మన దేశం యొక్క అప్పు కేవలం 54 లక్షలు. ఈ 11 సంవత్సరాలలో ఈ దేశం యొక్క అప్పు 147 లక్షల కోట్లు దాకా అప్పు ఈరోజు మనకుంది. ఇది కూడా దేశ ప్రజలు గమనించాలన్నది నేను ఈ సందర్భంగా చెప్పడం కూడా జరుగుతుంది.